కాకినాడలో కార్మిక చట్టాలు రద్దు చేయాలని కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెలో కార్మిక హక్కు కదం తొక్కింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక వర్గం కదం తొక్కింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా 11 కార్మిక సంఘాల ప్రతినిధులు కార్మికులు రోడ్డెక్కారు. 4 లేబర్ కోడ్లను తక్షణం రద్దు చేయాలని, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు, స్క్రీమ్ వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని తదితర డిమాండ్లతో కార్మిక ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన సమ్మె విజయవంతమయ్యింది. 11 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ నుండి కాకినాడ జిల్లా కలెక్టర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి మలకా రమణ, ఆశా వర్కర్లు, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మెడిశెట్టి వెంకటరమణ, ఏఐటియుసి జిల్లా నాయకులు తోకల ప్రసాద్ అన్నవరం, రైతు కూలీ సంఘం నాయకులు, మహిళా సంఘం నాయకురాలు దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు. కలిపి ఏపీ గవర్నమెంట్ లో మొన్ననే తలమానికమైనటువంటి పోర్టును కూడా మేము నిలుపుదల చేశాం. అలాగే ఆర్టీసీ నిలుపుదల చేశాం. అలాగే అన్ని కార్మిక సంఘాలు కూడా కలిసి వచ్చాయి. మరి ఈరోజు 4 లేబర్ కోడ్ల మీద యుద్ధం జరుగుతుంది. దేశవ్యాప్తంగా మరి కార్మికులతో తిరగబడుతున్నారు. మోడీ ప్రభుత్వం మోడీని కానీ లెక్క చేయట్లేదు. మరి ఏనాడు మరి బ్రిటిష్ పాలనలో ఉండేటువంటి చట్టాలని పక్కన పెట్టి మోడీ రాజ్యాంగం అనేది తీసుకొచ్చాడు. కానీ ఈరోజు 8 గంటల పనిదినాన్ని అది కొనసాగించాలి, లేదంటే చాలా పెద్ద ఉద్యమం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఉద్యోగ కార్మిక ఉపాధ్యాయ కార్మికులంతా కూడా రోడ్డు ఎక్కారు. దీనిని పూర్తి సమ్మె సంపూర్ణమైందని చెప్పేసి తెలియపరుచుకుంటాం. అలాగే ముందుగా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ తరహాలోనే మరి తప్పకుండా ఇక్కడ సమ్మె జరిగింది. ఆ సమ్మెకి పూర్తిగా కార్మికులు, కర్షకులు, అలాగే ఉపాధ్యాయులు అందరూ కూడా కథలు వచ్చి కథం తొక్కారు. దీన్ని పూర్తిగా తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా లేబర్ చట్టాలని అమలు చేయాలని, లేబర్ కోడ్ రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. నా పేరు వల్లూరు రాజబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు. ఈరోజు మరి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా మరి 4 కోట్లకు వ్యతిరేకంగా, అలాగే రైతాంగ వ్యతిరేక విధానాలకి, ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమ్మె జరుగుతోంది. ఈ సమ్మెలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా, అఖిల భారత కార్మిక సంఘాల సమితిగా, ప్రజా సంఘాలుగా మేము పాల్గొన్నాం. ఈ యొక్క సమ్మె మరి ఈ ర్యాలీ కూడా ప్రశాంతంగా జరిగింది. మరి ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరువయ్యి మరి చాలామంది ఉద్యోగాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టివేయబడింది. వ్యవసాయ కూలీలు ఖాళీగా ఉంటూ ఉన్నారు. అలాగే వారికి అమలు చేస్తున్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. దానివల్ల ఉపాధి హామీ పథకం నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి ఉపాధి హామీ పథకాన్ని పాత చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 200 రోజులు పని కల్పించాలి, రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఫిబ్రవరి 12వ తేదీ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె బావుట ఎగరవేసింది. దేశవ్యాప్తంగా ఉత్పత్తిని స్తంభింపజేసింది. శ్రమశక్తి లేకుండా పెట్టుబడిదారులకు లాభాలు లేవు, ఆస్తులు పెరగవు, వాళ్ళకి పెట్టుబడులు ఉండవని చెప్పేసి ఈ సమ్మె ద్వారా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే దేశంలోని మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంది, కార్మికులకి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంది, పెట్టుబడిదారులకి కార్మికులు కట్టు బానిసలుగా చేయాలని కుట్రలు సాగిస్తుంది. అందులో భాగంగానే 4 లేబర్ కోడ్లని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ లేబర్ కోడ్ల అమల్లోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం తమ హక్కులు కోల్పోతారు, సంఘం పెట్టుకునే హక్కు కోల్పోతారు, సమ్మె చేసే హక్కు కోల్పోతారు, కనీస వేతనం అడిగే హక్కు కోల్పోతారు, పిఎఫ్, ఈఎస్ఐ అడిగే హక్కు కోల్పోతారు. ఇట్లా కార్మికుల హక్కులు కాలరాయడం అంటే మోడీకి గద్దె మీద ఉండడానికి ఎటువంటి నైతిక అర్హత ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ద్రవ్యోల్బణం పెరుగుతుంది, రూపాయి విలువ పతనం అవుతుంది, ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో మీకు సిగ్గుందా? మీరు బ్రిటిష్ వారి కంటే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. బ్రిటిష్ వాడు చేసిన చట్టాలను కూడా రద్దు చేసి వాడి తొత్తుల్లాగా మీరు వ్యవహరిస్తా ఉన్నారు. మిమ్మల్ని ఖచ్చితంగా గద్దె దించి తీరుతామని చెప్పేసి ఈ సమ్మె ద్వారా మోడీ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.